వెల్కమ్ టు ఎస్ఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. సో తెలుసామా మా ఎకానమీలో టుడేస్ టాపిక్ డాలర్తో రూపాయి విలువ అంటే ఏమిటి, రూపాయి విలువ తగ్గడం నష్టమా, మరి ఏ విధంగా నష్టము ఏ విధంగా లాభము అనే తదితర అంశాలు తెలుసుకుందాం. సో అందులో భాగంగా ముందుగా మనం డాలర్తో రూపాయి కథ ఏ విధంగా ఉంది అంటే, సాధారణంగా డాలర్తో మనం రూపాయిని పోలుస్తూ అంతర్జాతీయ వ్యాపారం చేస్తాం కాబట్టి దానికి సంబంధించి కథను మనం గమనించినట్టయితే, అంతర్జాతీయ మార్కెట్లో వస్తు సేవల ఎగుమతులు దిగుమతులు వ్యాపారం కోసం మారక ద్రవ్యంగా డాలర్ను అన్ని దేశాలు ఆమోదించి డాలర్ ద్వారా వ్యాపార వ్యవహారాలు కొనసాగుతున్నాయి. కావున ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే ఒక బలమైన కరెన్సీగా కొనసాగుతుంది. దానికి ప్రధాన కారణం ప్రపంచంలో దాదాపు మెజారిటీ దేశాలు డాలర్నే మారక ద్రవ్యంగా వాడటం. అలాగే మన దేశం కూడా ఇదే విధానం కొనసాగిస్తుంది. దాదాపు మనకు స్వతంత్రం వచ్చే నాటికి ఒక డాలర్కు ఒక రూపాయిగా ఉండేది, దాదాపుగా అంచనా అనేది. కానీ ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం గమనించినట్టయితే ఒక డాలర్కు ఎన్ని రూపాయల విలువకు చేరుకుందంటే 88 రూపాయలకు కొనసాగుతుంది. ఇది రాబోయే కాలంలో ఒక డాలర్కు 100 రూపాయలు కూడా అయినా మనకు ఆశ్చర్యం లేదు. మరి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మరి మారక ద్రవ్యము అంటే మనం మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా వస్తువును కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువు విలువను మనం ఒక ద్రవ్య రూపంలో దానికి ఇస్తాం. అంటే ఉదాహరణ, కిలో టమాటా అన్నప్పుడు కిలో టమాటా 50 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. మరి అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో ఏవైతే వస్తువులను సేవలను మనం ఎగుమతులు దిగుమతులు చేసుకుంటామో లేదా దిగుమతులు చేసుకుంటామో, ఆ దిగుమతులు చేసుకునేటప్పుడు ఆ దేశానికి మనం ఏ రూపంలో మనం డబ్బును చెల్లిస్తున్నామంటే మన రూపాయిలో కాకుండా దాన్ని డాలర్ రూపంలో చెల్లించడం జరుగుతుంది. అందుకే దీన్ని విదేశీ మారక ద్రవ్యము అంటే మారకం చేసేటప్పుడు చెల్లించేటువంటి ద్రవ్యము డబ్బుగా ఇక్కడ మనం పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సింది మారక ద్రవ్యము అంటే, ఈ మనం మారకం అంటే వస్తు సేవలను కొనుగోలు అమ్మకాలు చేస్తున్నప్పుడు మనం ఏ రూపంలో అయితే ద్రవ్యాన్ని చెల్లిస్తున్నామో ఆ ప్రామాణిక ద్రవ్యంగా మనకు చాలా సంవత్సరాల నుండి గుత్తాధిపత్యంగా మనకు డాలర్ చలామణిలో ఉంటుంది. కాబట్టి డాలర్కు అంత బలమైనటువంటి పాత్ర పోషిస్తుందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే ఏ దేశమైనా తమ ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఏ రూపంలో అవి చెల్లింపులు కానీ రాబడులు కానీ తీసుకుంటాయంటే కేవలం డాలర్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకు సామాన్య ప్రజలకు అర్థం కాదు. కొంతమేర అర్థం చేసుకోవాలంటే దానికి ఒక ఉదాహరణ కథ ద్వారా మనం ఇక్కడ చెప్పుకుందాం. ఒక ఉదాహరణ మనం గమనించినట్టయితే, సాధారణంగా మనం ఒక కూరగాయల మార్కెట్కి వెళ్తే డబ్బులు ఇచ్చి కూరగాయలు కొంటాం. కానీ మనం డాలర్ను అర్థం చేసుకోవాలంటే అదే మార్కెట్లో వ్యాపారులు మేము టమాటాలను మాత్రమే మారకంగా అనుమతిస్తాము అంటే మనం ఏ కూరగాయలు కొనుక్కున్నా కూడా అక్కడ వాళ్ళు ఏది కావాలని కోరుకుంటారు, డబ్బు కాకుండా మాకు టమాటాలే కావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ సందర్భంలో వాటి ద్వారా మిగతా కూరగాయలు కొనుగోలు చేస్తాం. అలా టమాటాల డిమాండ్ పెరిగి వాటి ధరలు పెరుగుతూ ఉంటాయి. అలా మన కొనుగోలు ఎక్కువ అవుతున్న కొలది మనం ఎక్కువ టమాటాలు కొని వ్యాపారం చేయవలసి వస్తుంది. ఇలా టమాటాల లాగా డాలర్ ప్రస్తుతం మార్కెట్లో తన పాత్ర కొనసాగిస్తుంది. అంటే ఏదైతే మనం టమాటాలను మారక ద్రవ్యంగా మారకంగా మనం ఉపయోగించుకుంటున్నామో అమ్మకాల కొనుగోలులో ఒక వస్తువులాగా, ఇప్పుడు డాలర్ కూడా మనకు ఈ ఒక ద్రవ్యం ఒక వస్తువులాగా మనం కొనుగోలు చేసి ఇతర దేశాలకు డాలర్ రూపంలో చెల్లిస్తున్నాము. కాబట్టి దాని వలన మనం డాలర్ని ఎక్కువ డిమాండ్ చేస్తూ ఎక్కువ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం వల్ల మనం రూపాయలను ఎక్కువ చెల్లించి కొనుగోల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మేము ఒక డాలర్ ఇవ్వాలంటే మాకు ఎక్కువ డబ్బులు చెల్లించాలని చెప్పేసి ఇక్కడ అమెరికా లాంటి దేశాలు ముఖ్యంగా అమెరికానే డాలర్ కాబట్టి అమెరికా దేశం మనకి ఇక్కడ చెప్తుంది కాబట్టి అలా కొనసాగిస్తుంది. కాబట్టి తన యొక్క ఈ వ్యాపార దృక్పథం కొనసాగుతుంది కాబట్టి మనం ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు ఇతర దేశాలు కూడా డాలర్ అనేది ఏతుందో ఇతర దేశాలు కూడా డాలర్ల రూపంలోనే వ్యాపారం చేయాలి. కాబట్టి అందరూ కూడా డాలర్ను డిమాండ్ ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ దానికి ధర పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా మనం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడైతే ఏ విధంగా టమాటాలు ఎక్కువ డిమాండ్ చేస్తే ఎక్కువ ధర పెరుగుతూ ఉందో ఆ విధంగా డాలర్ను ఎక్కువ డిమాండ్ చేస్తున్నప్పుడు అది మనం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది మనం గమనించాల్సినటువంటి విషయము. అదేవిధంగా మరి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మనకు గణనీయంగా తగ్గింది. మరి అంటే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పినట్టయితే, అంటే మనం రూపాయలు చెల్లించేటువంటి క్రమం పెరుగుతూ వస్తుంది.
ప్రధానమైనటువంటి కారణాలు మనం గమనిస్తే అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం మరియు యుఎస్ భారత మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, అంటే అమెరికాతో పాటుగా మనకు ఈ మధ్య కాలంలో వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. టారిఫ్స్ పెరగడం లాంటివి చెప్పుకోవచ్చు. భారత్ భారీ దిగుమతులు చేయడం, ప్రత్యేకంగా క్రూడ్ ఆయిల్ కానీ బంగారం లాంటి ఇలాంటి కమోడిటీస్ అవుతున్నాయో వాటిని మనం భారీగా దిగుమతులు చేసుకోవడం వల్ల కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య మన ఆర్థిక వ్యవస్థకు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోవడం. ఎప్పుడైతే అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినాయో అప్పుడు మన దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కూడా ఎక్కువ వడ్డీ రేటు వస్తుందని చెప్పేసి ఇక్కడ నుంచి పెట్టుబడిని తీసుకెళ్ళి అమెరికాలో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ క్రమంలో అమెరికాలో వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే దాదాపుగా ఇక్కడ ఏమవుతుందంటే అవన్నీ కూడా డాలర్ల రూపంలోనే పెట్టాలి. కాబట్టి మన దగ్గర ఉన్నవన్నీ రూపాయలు కాబట్టి డాలర్లోకి మార్చుకోవాలి. కాబట్టి డాలర్కి ఎక్కువ డిమాండ్ ఏర్పడడం, తద్వారా మనం ఎక్కువ రూపాయలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోవడం, తర్వాత భారత రిజర్వ్ బ్యాంకు మద్దతు తగ్గడం వంటి అంశాలు కూడా చెప్పుకోవచ్చు. అంటే మన భారతదేశంలో రూపాయిని బలోపేతం చేసి కరెన్సీని నియంత్రించేటువంటి సంస్థ ఆర్బీఐ, భారత రిజర్వ్ బ్యాంకు. మరి ఇక్కడ విదేశీ మారక ద్రవ్యంలో దీని పాత్ర కొంతమేర తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విదేశీ మారక నిల్వలు మెయింటైన్ చేసి భారత రిజర్వ్ బ్యాంకే. అది తగ్గినప్పుడు అది కూడా ఏం చేయలేదు. దాంతోపాటుగా ఎక్కువగా మనకు మార్కెట్లో దిగుమతులు ఎక్కువ చేసుకుంటున్నప్పుడు, ఎందుకంటే సామాన్య ప్రజానీకానికి తెలియని ముఖ్య విషయం ఏమిటంటే మనం క్రూడ్ ఆయిల్ కానీ బంగారం లాంటి వస్తువులు కానీ ఇంకా ఇతరత్ర వస్తువులు వచ్చి ఎక్కువ మనం విదేశీ వస్తువులు కొనుగోలు చేస్తున్నప్పుడు మనం ఎక్కువ దిగుమతులు చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఎక్కువగా విదేశీ మారక ద్రవ్యం డాలర్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి తద్వారా కూడా మనం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అందుకే అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం, విదేశీ పెట్టుబడిదారులు డాలర్ వైపు మొగ్గు చూపడం, భారత్ నుంచి మనకు విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోవడంతో రూపాయి విలువ పడిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అమెరికా దిగుమతులపై భారీ సుంకాలు విధించడంతో భారత్ మార్కెట్లో ఒత్తిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ముడి చమురు, బంగారు వంటి దిగుమతులపై డిమాండ్ పెరగడం రూపాయిపై ఒత్తిడి తేవడంతో ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు అంటే ముడి చమురు, బంగారం వంటి దిగుమతులు ఎక్కువ చేసుకోవడం వల్ల, డిమాండ్ చేయడం వల్ల మనం ఎక్కువ డాలర్ రూపంలో చెల్లించాలి. కాబట్టి మనం ఎక్కువ రూపాయలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగానే భారత రిజర్వ్ బ్యాంకు కొంతమేర ఈ కనీస మద్దతు దానికి తెలియకపోవడంతో మనకి ఇక్కడ ఇలాంటి సమస్యలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. దానికి ఉదాహరణగా ఇక్కడ మనకు ఒక వార్తా కథనం కూడా చూసుకోవచ్చు. రూపాయిపై ఆర్బీఐ జోక్యం చేసుకోదా అంటే రూపాయిపై మన దేశంలో ఉన్నప్పుడే నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది. అది విదేశీ మారక ద్రవ్యంలో భారత రిజర్వ్ బ్యాంకు కొంతమేర ప్రభుత్వం యొక్క విదేశీ వాణిజ్యానికి ఏదైతుందో విదేశీ వాణిజ్యం ఉంటుందో ఆ విదేశీ వాణిజ్యానికి కొంతమేర కట్టుబడి ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మనం భారత రిజర్వ్ బ్యాంక్ అనేది పూర్తిగా అధికారం చెలాయించే అవకాశం లేదు అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్నాం, మనం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం ఇక్కడ ఎక్కువ నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సామాన్య ప్రజానీకానికి అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని మళ్ళీ మీకు తెలియజేస్తాను. అదేవిధంగా మనం రూపాయి విలువ తగ్గితే మనకు లాభం అనగా మన ఎగుమతులు పెరగడానికి మరియు ఎగుమతుల ద్వారా మన దేశ సంస్థలు విదేశీ వ్యాపారంలో లాభం పొందే అవకాశం ఉంది. అది కూడా పూర్తిగా నమ్మదగిన విషయం కాదు. ఎందుకంటే ఎగుమతులు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనకు డాలర్ల రూపంలో డబ్బులు వస్తాయి. ఆ డాలర్లను మనం రూపాయలోకి మార్చుకున్నప్పుడు మనకు లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అది కొంత మితంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇతర దేశ ఆర్థిక వ్యవస్థలతో పోల్చినప్పుడు మన ఎగుమతుల విలువ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం పొందేటువంటి లాభం కూడా చాలా తక్కువగానే అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చెప్పినట్టుగా సామాన్య ప్రజానీకానికి అతి ముఖ్యమైన అంశం ఏంటంటే సామాన్య ప్రజానీకానికి మనం మార్కెట్లో లభించేటువంటి అనేక రకాల విదేశీ వస్తువులపైన మోజు ఉండడం, అవి మనం విదేశీ వస్తువులు అని చెప్పేసి మనకు తెలియకపోవడం, వాటి వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ వాటిని కొనుగోలు చేయడం వల్ల ఉదాహరణ చూస్తే చాలా మటు సామాన్య ప్రజలు ఎంఐ టీవీలు కొంటారు, ఒప్పో ఫోన్స్ కొంటారు, వివో ఫోన్స్ కొంటారు. తక్కువ రేట్లు వస్తున్నాయి, ఎక్కువ గ్యాడ్జెట్లలో మనకు ఎక్కువ ఫీచర్స్ ఉంటుంది అని చెప్పేసి మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. మనకు తెలియకుండానే మనం విదేశీ వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే చినికి చినికి గాలివాన, మరొకసారి గుర్తుపెట్టుకోండి, చినికి చినికి గాలివాన అయినట్టుగా చిన్న చిన్న అంశాలే మన ఆర్థిక వ్యవస్థను పెను నష్టానికి చేకూరుస్తాయి. అదేమిటంటే చాలా మట్టుకు చాలా పల్లెటూళ్ళలో కూడా ఈ మధ్య కాలంలో చిన్న చిన్న పట్టణాల్లో కూడా మనకు కనబడేటువంటి చైనా బజార్లు, బర్మా బజార్లు, ప్లాస్టిక్ వస్తువులు అవన్నీ కూడా
ఇతర దేశాల నుంచి ముఖ్యంగా చైనా లాంటి దేశాల నుంచి బొమ్మలు కావచ్చు, ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు అనేక రూపాల్లో మనం దిగుమతి చేసుకొని వాటిని తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నాం. సామాన్య ప్రజానీకానికి ఏం ఆలోచిస్తున్నారంటే మాకు తక్కువ ధరకు వస్తున్నాయి, మేము వస్తువులను కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటారు. కానీ వాస్తవానికి ఆ చినుకు అనేతుందో అది పెద్ద నదిలాగా పెద్ద సముద్రంలాగా మారిపోయి ఆర్థిక వ్యవస్థను నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. ఆ చిన్న దిగుమతులే భారీ మొత్తాల్లో ఉండి దేశవ్యాప్తంగా అనేక పట్టణాల్లో వాటి ఉండడం వల్ల అనేకమైనటువంటి కోట్ల బిజినెస్ అక్కడ జరుగుతుంది. తద్వారా మనం అనేక కోట్ల రూపాయలు మొత్తం కూడా డాలర్ రూపంలో ఇతర దేశాలకు చెల్లించాల్సి వస్తుంది. ముఖ్యంగా చైనా లాంటి దేశాలకు చెల్లించాల్సి వస్తుంది. తద్వారా మనం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు తెలియకుండానే సామాన్య ప్రజలు మొత్తం కూడా ఈ చిన్న వస్తువులు కొనుగోలు చేస్తూ మేము చిన్నవే కొంటున్నాం కదా, తక్కువ రేటే కొంటున్నాం కదా, ₹100 కదా, ₹200 కదా అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. కానీ వాస్తవానికి ఆ 100, 200 కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఆ కోట్లు మొత్తం కూడా డాలర్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి మనం నష్టపోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ రూపాయి విలువ తగ్గకుండా ఉండాలి, మనకు రూపాయికి $1 సమానంగా కావాలని ఎప్పుడు మనం కోరుకుంటుంటాం. అలా జరగాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా మనం విదేశీ వాణిజ్యంలో దిగుమతులను తక్కువ చేసుకొని మన స్వదేశీ వస్తువులను ఎప్పుడైతే కొనుగోలు చేస్తామో అప్పుడు మాత్రమే మనం పూర్తిగా కొంతమేర $1కి పెంచుకునే అవకాశం ఉంటుంది. ₹1కి $1 స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎస్ఎస్ ఎడ్యుకేట్ తెలుసా మామ ఎకానమీ. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా యొక్క ఈ వీడియోను పూర్తిగా గమనిస్తూ ఎలా ఉందని చెప్పేసి మీరు కామెంట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.